చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. యాక్టింగే రాదని చెప్పి మొత్తం అందరినీ షో అంతా స్టీల్ చేస్తారని చెప్పి కింద రివ్యూస్లో రాస్తున్నారనమాట. చాలా న్యాచురల్గా ఉందని చెప్పి. పర్సనలీ అయితే ఇన్ రియల్ లైఫ్ నేను బాగా కనెక్ట్ అయ్యాను అందంతో. ఒక్కటే థింగ్లో నేను కొంచెం ఆగానంటే దట్ ఈస్ యాక్టింగ్. ఇట్ హ్యాపెండ్ ఈవెన్చువల్లీ. బుల్లింగ్ గురించి మాట్లాడారు, ఏంటి ఏమన్నా ఫేస్ చేశారా మీరు స్కూల్ డేస్లో? ఏమన్నా చాలా స్కూల్స్లో కానీ కొంచెం వేరే నేమ్స్తో పిలవడం, పగలో కనబడితే రాత్రి కల్లోకి వస్తుంది. ఇట్స్ గివింగ్ మీ కాన్ఫిడెన్స్. యాక్సిడెంట్ ఎలా చేశారు, ఎంత ప్లాన్డ్గా చేశారనేది తెలుసుకోవాలనుకుంటున్నాం. ఇట్ హ్యాపెన్ ఇన్ 2023. ఐ వాస్ ప్రిపేరింగ్ ఫర్ ఆర్మ్డ్ ఫోర్సెస్. ర్యాండమ్గా ప్రవీణ గారు పోస్ట్ చేశారు. నిజమేనా, వెళ్ళాలా వద్దా అనుకుని ఐ వాస్ డిస్కసింగ్ విత్ మై ఫ్రెండ్. నాకు ఆ అమ్మాయిలో కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. ఐ థింక్ షీ విల్ మేక్ ఇట్. అవన్నీ నాకు బాగా హెల్ప్ అయింది. బాగా కొంచెం డీప్ ఎమోషనల్గా అనిపించిన కాంప్లిమెంట్ ఏంటి? డెఫినెట్లీ డాడీ. వెళ్ళాను డాడీ దగ్గరికి అండ్ డాడీ చెప్పాను. హిస్ రియాక్షన్ వాస్, నీ ఇష్టం అమ్మా, నీకు నచ్చింది చెయ్యి. అసలు ఉండిపోతారు లైఫ్ లాంగ్లో. ఇంకా నేను బాగా చేయగలను, దీనికే చప్పట్లు కొడుతున్నారు, నేను ఇంకా బాగా చేయగలను, బట్ ఇంకొకసారి అడగాల్సింది, ఈ టేక్ ఇంకొకసారి చేస్తానని చెప్పి అని అనిపించింది ఏదన్నా పర్టికులర్ సీన్కి? మూవీ షూట్ చేస్తున్నప్పుడు ప్రవీణ గారు అయితే సెట్లో నాకు ఒక హోమ్ ఫీలింగే ఇచ్చారు. ఇప్పుడు ఈ సీన్లో యూ హ్యావ్ టు గివ్ యువర్ బెస్ట్. సో నాకు ఏ క్యారెక్టర్ ఏ సీన్ నాకు 100% పర్ఫెక్ట్ అనిపించింది. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు మూవీ అడ్డా ఆన్ ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే, బేసికలీ మనం చాలామంది యాక్సిడెంటల్ యాక్ట్రెస్ని చూస్తుంటాం, బట్ ఈవిడ క్రిమినల్ యాక్ట్రెస్ అనమాట. ఎందుకంటే కావాలని యాక్సిడెంట్ చేస్తే అది క్రైమే కదా. సో ఈవిడ కావాలని యాక్సిడెంట్ చేసి యాక్సిడెంటల్ యాక్ట్రెస్ అయ్యారు. ఎలా ఏంటి అనేది మాట్లాడుకుందాం. రీసెంట్గా కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమాలో ఆదిలక్ష్మి క్యారెక్టర్ చేసిన ఆవిడనమాట. ఫస్ట్ సినిమాకి చాలా అటెన్షన్ కొట్టేశారు. అసలు యాక్టింగే రాదని చెప్పి మొత్తం అందరినీ షో అంతా స్టీల్ చేస్తారని చెప్పి కింద రివ్యూస్లో రాస్తున్నారనమాట. సో ఆవిడ మనతో పాటు ఉన్నారు, ఉషా గారు. మాట్లాడద్దాం. హాయ్ ఉషా గారు. హాయ్ దర్శన్ గారు, హౌ ఆర్ యూ? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండ్ నర్వస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. దేనికి నర్వస్? సో ఇది కూడా యాక్టింగ్ లో బాగా. సో ఫస్ట్ ఇంటర్వ్యూ కదా, సో అందుకే. కాదు, ఇప్పుడు సినిమా చేసేసిన ఆవిడకి ఇంటర్వ్యూ పెద్ద లెక్క. అదే కదా చెప్పాను, రిహర్సల్స్ అవుతాయి షూట్స్ లో. సో ఇక్కడ రిహర్సల్ అవ్వ కదా, ఇది న్యాచురల్ అండ్ రా టాక్. సో అందుకే. ఓకే ఓకే. బట్ మీ పర్ఫార్మెన్స్ గురించి వచ్చిన మెయిన్ కాంప్లిమెంట్ అదే, చాలా న్యాచురల్గా ఉంది. ఐ మీన్ చాలా న్యాచురల్గా ఉందని చెప్పి. సో ఈ అంత పెద్ద కాంప్లిమెంట్ తెచ్చుకోవాలంటే సంథింగ్ ఏదో ఉండాలి, దాని వెనక ఒక బ్యాక్ స్టోరీ ఉండాలి, ఒక హార్డ్ వర్క్ ఏదో ఒకటి ఉండాలి. ఏంటి? సో యాక్చువల్లీ ప్రవీణ గారు నాకు అందం గురించి డిస్క్రిప్షన్ ఇచ్చినప్పుడు తను చెప్పారు అందం గురించి. సో పర్సనలీ అయితే ఇన్ రియల్ లైఫ్ నేను బాగా కనెక్ట్ అయ్యాను అందంతో. అంటే కొంచెం స్కిన్ కలర్ కానీ, కొంచెం బుల్లి కానీ, అండ్ వాట్ ఎవర్ హర్ జర్నీ నేను కనెక్ట్ అయ్యాను. తర్వాత ఒక్కటే థింగ్లో నేను కొంచెం ఆగానంటే దట్ ఈస్ యాక్టింగ్. బట్ ప్రవీణ గారు నా పైన ఆ రిస్క్ తీసుకొని నమ్మి కొన్ని డేస్ వర్క్షాప్ చేయించి, తర్వాత కొన్ని డేస్ రామకృష్ణ గారితో వర్క్షాప్ చేసి అండ్ సావిత్రి గారితో చేసి, దెన్ ఇట్ హ్యాపెండ్ ఈవెన్చువల్లీ. సో నేమ్స్ కూడా అవే గుర్తుపెట్టేసుకున్నారు సార్. యా, ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బుల్లింగ్ గురించి మాట్లాడారు, ఏంటి ఏమన్నా ఫేస్ చేశారా మీరు స్కూల్ డేస్లో? ఏమన్నా చాలా, అంటే స్కూల్స్లో కానీ ట్యూషన్స్లో కానీ, ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు డీటెయిల్స్, కానీ లైక్ కొంచెం వేరే నేమ్స్తో పిలవడం. సో యా, ఎగ్జాంపుల్గా చెప్పచ్చా ఒక నేమ్? అంటే బేసికలీ వినేవి ఉంటాయి చాలా, లైక్ ఏంటి పగలో కనబడితే రాత్రి కల్లోకి వస్తా, ఇలాంటి డైలాగ్స్. ఓకే. బట్ ఇప్పుడు ఆ డైలాగ్స్ చేసిన వాళ్ళు ఎవరైనా ఎప్పుడు లేదు, డెఫినెట్గా లేదు. అందరు చాలా ప్రౌడ్గా ఉన్నారు అండ్ ఫ్యామిలీలో డాడీ చాలా హ్యాపీగా ఉన్నారు, ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఉన్నారు, ఎస్పెషలీ మై సిస్టర్. సో ఇట్స్ గివింగ్ మీ కాన్ఫిడెన్స్. సో మీ యాక్సిడెంట్ ఎలా జరిగింది? ఐ మీన్ యాక్సిడెంటల్ యాక్ట్రెస్ కదా, ఆ యాక్సిడెంట్ ఎలా చేశారు, ఎంత ప్లాన్డ్గా చేశారు అనేది తెలుసుకోవాలనుకుంటున్నాం. ఏంటి ఎలా జరిగింది చెప్పండి. ప్లాన్ అంటే ఇట్ వాస్ కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్, బట్ కంప్లీట్లీ ఇంటెన్షనల్. నో. సో మీరు మీ ఎఫర్ట్స్ చాలా ఉన్నాయి దానిలోకి యాక్చువల్లీ. సో ఇట్ హ్యాపెన్ ఇన్ 2023. ఐ వాస్ ప్రిపేరింగ్ ఫర్ ఆర్మ్డ్ ఫోర్సెస్. హైదరాబాద్లో ఒక హాస్టల్లో ఉంటూ నేను కోచింగ్ తీసుకుంటున్నాను. కోచింగ్ తీసుకున్నప్పుడు నైట్ స్టడీ అవర్స్లో ర్యాండమ్గా ప్రవీణ గారు పోస్ట్ చేశారు.
నేను అది ఆ రీల్ నాకు వచ్చింది క్యాస్టింగ్ కాల్ది, లుకింగ్ ఫర్ ఏ డస్కీ స్కిన్ ఉమెన్. ఆ రోజు అది చదివాక నాకు ఏమైందో తెలీదు, నేను మ్యామ్కి డిఎం చేశాను వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్. నేను అనుకున్నా నాకు ఎందుకు వస్తుంది కాల్ అది అనుకున్నా. ఆఫ్టర్ 2 to 3 days ప్రవీణ గారు రెస్పాండ్ అయ్యారు. నేను షాక్. ఇంకా తర్వాత రెస్పాండ్ అయ్యాక నేను అనుకున్నాను అసలు రియలేనా అంటే నిజమేనా వెళ్ళాలా వద్దా అనుకుని ఐ వాస్ డిస్కసింగ్ విత్ మై ఫ్రెండ్. ఫ్రెండ్ అనింది లెట్స్ గో ఒకసారి ట్రై చెయ్యు ఏముంది నేను కూడా నీతో వస్తాను అనింది. అండ్ నాకు కూడా అనిపించింది లైఫ్లో ఒక రిగ్రెట్ ఉండదు, ఒక్కసారి జస్ట్ గివ్ ఇట్ ట్రై అని. దెన్ ఆడిషన్కి వెళ్ళాను. ఆడిషన్ వాజ్ సో స్మూత్. ప్రవీణ గారు డిస్క్రిప్షన్ ఇచ్చారు అండ్ షీ టెస్టెడ్ మీ ఇన్ మల్టిపుల్ వేస్. లైక్ ర్యాండమ్గా పాట పాడి చూపించు, ర్యాండమ్గా ఒక సీన్ ఇచ్చారు, ఐ నీల్డ్ ఇట్. అండ్ ర్యాండమ్గా డ్యాన్స్ చేయమన్నారు, ఐ డిడ్ ఇట్. సో మ్యామ్కి అక్కడ అనిపించింది నేను ఏ అందం అయితే రాశానో ఆ అందం నా దగ్గరికి వచ్చింది అని. దెన్ ఫైనల్ ఇట్ హ్యాపెండ్. సో నేను విన్నది ఏంటంటే హోల్ యూనిట్ మొత్తం ఆడిషన్లో రిజెక్ట్ చేసిన ఆవిడ మాత్రం నాకు ఈమె కావాలి వేరే ఎవరు వద్దు అని చెప్పి పట్టుబట్టారని చెప్పి విన్నాను. నేను కూడా విన్నాను. కానీ వాళ్ళు డిస్కార్డ్ ఎందుకు చేశారంటే మేబీ యాక్టింగ్ రాదు అని అనుకొని రిస్క్. బట్ ప్రవీణ మ్యామ్ అలా కాదు, నాకు ఆ అమ్మాయిలో కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. ఐ థింక్ షీ విల్ మేక్ ఇట్. సో ప్రవీణ గారు చాలా పట్టుబడ్డారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ హర్. కానీ అపార్ట్ ఫ్రమ్ ప్రొడ్యూసర్, యాక్టర్, కార్డియాలజిస్ట్, ఎవ్రీథింగ్, నేను ఆవిడ్ని చాలా ఒక పెద్ద అక్కలా చూసుకుంటాను. ఆవిడ కూడా లైఫ్లో ఏదైందో నేను కూడా అదే అయ్యాను. సో ఆవిడ కూడా నన్ను చిన్న చెల్లిలా చూసుకుంటారు, నేను కూడా ఆవిడని పెద్ద అక్కలా చూసుకుంటాను. ఒక పర్సనల్ కనెక్షన్ అయితే ఉంది. సో నేను ఆవిడని చాలా రెస్పెక్ట్ చేస్తాను. ఐ జస్ట్ లవ్ హర్. సో యాక్చువల్లీ శ్రీకాకుళంలో నాకు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. శ్రీకాకుళమే కదా మీది? విజయనగరం. ఓకే, యాక్చువల్ విజయనగరం కూడా ఉన్నారు. సో బేసికలీ ఆ రెండిట్లో కూడా శ్రీకాకుళం అండ్ విజయనగరంలో చాలా మంది ఆర్మ్ ఫోర్సెస్కే వెళ్తూ ఉంటారు. రియల్ హీరోస్ అక్కడ నుంచి ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు కదా తెలుగు స్టేట్స్లో. సీరియస్లీ. సో యాక్చువల్లీ ఈ ఆర్మ్ ఫోర్సెస్ అనేది మోటివేట్ ఎలా వచ్చిందంటే మై డాడ్, హీఈస్ అన్ ఇన్స్పెక్టర్. సో చిన్నప్పటి నుంచి ఆర్మ్ ఫోర్సెస్ ఐ మీన్ బస్సెస్లో కానీ స్కూల్లో అండ్ మేము క్వార్టర్స్లో పెరిగాం ఎవ్రీథింగ్. సో ఆ థింగ్ నాకు చాలా మోటివేట్ అయింది. నేను కూడా అనుకున్నా పెద్ద అయితే ఈ ఎగ్జామ్ క్రాక్ చేసి యూనిఫామ్ వేసుకుంటాను అది అని. సో ఫ్రమ్ దాట్ ఇట్ హ్యాపెండ్ అన్ఎక్స్పెక్టెడ్లీ. సో ఓకే. సో ఎక్కడైనా ఇప్పుడు విజయనగరంకి ఒక యూనిక్ డైలెక్ట్ ఉంటుంది, శ్రీకాకుళంకి, విజయనగరంకి, ఈస్ట్ గోదావరి జిల్లాలకి సంథింగ్. సో ఇవి ఎక్కడైనా యూజ్ అయినట్టు అనిపించిందా మీకు ఆడిషన్లో కానీ? అవును, చాలా బాగా. కానీ యాక్చువల్లీ మీకు చెప్పినట్టే డాడీ ఇన్స్పెక్టర్ కాబట్టి నేను ఆల్ ఓవర్ ఇండియాలో మాకు పోస్టింగ్స్ వస్తుంటది. సో నేను ఊరికి వెళ్ళేది కొంచెం తక్కువ. బట్ ఇంట్లో అయితే తెలుగులోనే మాట్లాడతాను అండ్ కొంచెం హిందీలో మాట్లాడతాను. సో అప్పుడప్పుడు ఊరికి వెళ్ళినా కూడా నేను చాలా నోటీస్ చేస్తాను. అంటే మా అమ్మమ్మ కొంచెం కథలు చెప్తుంటూ ఆ తెలుగు మాట్లాడడాము. అండ్ ఊర్లో కూడా ఇప్పుడు మూవీలో పంచాయతీ సీన్ ఉంది, సో అక్కడ కూడా కొట్టుకోవడాలు అవన్నీ కొన్ని అది నేను మనసులో ఐ మీన్ బ్రెయిన్లో పెట్టుకున్నాను. సో అవన్నీ నాకు బాగా హెల్ప్ అయింది, కొంచెం స్లాంగ్ అని. అండ్ ఆల్సో షూట్లో కూడా మాకు ఎప్పుడైనా 1-2 days ఆఫ్ ఉంటే నేను నా కో యాక్టర్ సావిత్రి వెళ్ళి కొంచెం లోకల్ వాళ్ళతో మాట్లాడి అక్కడ కొబ్బరి బొండ అతనితో మాట్లాడి ఆ స్లాంగ్తో మేము కొంచెం మ్యాచ్ అవ్వడానికి ట్రై చేసేవాళ్ళం. సో వర్క్ షాప్ యాక్చువల్లీ హెల్ప్. మెజారిటీ షూట్ అంతా ఎక్కడ జరిగింది అసలు? నర్సీపట్నం, అరకు, మోస్ట్లీ అక్కడే జరిగింది. సో మొత్తం ఐ మీన్ తెలియకుండానే ఒక సూపర్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ జర్నీ చాలా బాగుంది. మీకు వచ్చే అప్రిషియేషన్స్ మామూలుగా లేవు. అంటే కొంతమంది మొత్తం మీరే యూ ఓన్లీ స్టోల్ ద షో అని చెప్పి రాస్తున్నారు అనమాట. అంటే దారుణం కదా, మిగిలిన వాళ్ళు పాపం ఏమనుకోవాలి. అంటే చాలా మంది స్టేజ్ మీద కూడా మిమ్మల్ని పిలిచి మరీ పొగుడుతున్నారంటే అసలు అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ కదా. అంటే ఒక డిఎం ఇంతవరకు చేస్తుంది తీసుకొస్తుంది అంటే అందరూ డిఎం చేస్తారు ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరికి. బట్ ఏమైనా హోప్స్ ఉన్నాయా షూటింగ్ టైంలో కానీ ఇలా ఉంటుంది నన్ను ఇలా అప్రిషియేట్ చేస్తారు అందరూ చాలా మెచ్చుకుంటారు అని చెప్పి ఏమైనా హోప్స్ ఉన్నాయా షూటింగ్ టైంలో? ఎప్పుడైతే నేను క్యారెక్టర్ విన్నానో అండ్ షూటింగ్ టైంలో నేను ఆ క్యారెక్టర్ డిస్క్రిప్షన్ చదివినట్టే ఇంకా విన్నట్టునే నాకు అనిపించింది. ఐ మీన్ నేను పుట్టిందే ఈ క్యారెక్టర్ చేయడానికి. కానీ నాకు అప్పుడే అనిపించింది ఈ క్యారెక్టర్ సొసైటీలో బాగా ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ ఆ మూమెంట్లో ఐ ఫెల్ట్ రెస్పాన్సిబుల్ టు షో మెనీ గర్ల్స్ లైక్ మీ టు రీడిఫైన్ దెమ్సెల్ఫ్. సో నాకు అప్పుడు అనిపించింది డెఫినెట్గా వస్తుంది. అప్రిసియేషన్ కోసమే నేను చేయలేదు, బట్
యాక్టింగ్లో కూడా కొంచెం ట్రై చేయాలి అని కూడా చేశాను. సో జనరల్గా ఒక మెయిన్ రోడ్ మీద వెళ్తున్నప్పుడు హైవేలు ఎంటర్ అవుతూ ఉంటాయి. హైవే బాగుంటుందని కొంతమంది హైవే ఎలా మారుతూ ఉంటారు. సో మీ లైఫ్ కూడా అలా మారింది అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ అని ఉన్న మైండ్లోంచి సడన్గా యాక్టింగ్ అనేది వచ్చింది. ఏంటి దీని తర్వాత నాకు తెలిసి చాలా కాంప్లిమెంట్స్ వచ్చి ఉంటాయి. బాగా కొంచెం డీప్ ఎమోషనల్గా అనిపించిన కాంప్లిమెంట్ ఏంటి? ఎమోషనల్ అయితే డెఫినెట్లీ డాడీ. యాక్చువల్లీ డాడీకి ఎప్పుడైతే ఇది నేను చెప్పలేదు, వర్క్ షాప్స్ అవన్నీ చేసినప్పుడు ఏం చెప్పలేదు. అన్నీ అయిపోయాక లాస్ట్లో ఎప్పుడైతే ఆన్ బోర్డ్ అయ్యానో అప్పుడు కొంచెం నర్వస్ అయ్యాను. లైక్ మీకు చెప్పాను మై డాడ్ ఇన్స్పెక్టర్, కంప్లీట్ యాక్టింగ్ ఫీల్డ్కి వెళ్తే వెదర్ హీ విల్ యాక్సెప్ట్ ఆర్ నాట్ అని. సో నేను డాడీకి ఇంటికి వెళ్ళే చెప్దాం అనుకున్నాను, ఫోన్ కాల్లో కాదు, దగ్గరికి వెళ్ళే చెప్దాం అనుకున్నా. సో నేను వెళ్ళాను డాడీ దగ్గరికి అండ్ డాడీ చెప్పాను. హిస్ రియాక్షన్ వాస్ నీ ఇష్టం అమ్మా, నీకు నచ్చింది చెయ్యి. నేను అది కూడా ఇంకొక ట్విస్ట్, అన్ఎక్స్పెక్టెడ్ డాడీ. దెన్ అదయ్యాక అండ్ ఆఫ్టర్ ద ట్రైలర్ అండ్ టీజర్ లాంచ్, సో డాడీ ఇమోషనల్గా ఏంటంటే ఆఫ్టర్ వాచింగ్ మీ ఇన్ టీవీ అండ్ ఫోన్, అమ్మా ఇది నేను స్టేటస్లో వేయాలి నీకోసం, నీకు వ్యూస్ నేను తెప్పిస్తాను, నేనున్నాను నీకు వ్యూస్ కావాలి కదా, నీకు అది కావాలా. హీ వాజ్ సో సపోర్టింగ్. అసలు నీకు మేకప్ వేసారా మూలో? లేదు డాడీ, జస్ట్ ఫేస్ వాష్ చేసి క్రీమ్ రాసి బొట్టు పెట్టుకున్నాను అంతే. సో అసలు అద్దరు కొట్టేసావు కదా అది నన్ను. సో డాడీ నాకు ఇచ్చిన కాంప్లిమెంట్ అసలు ఉండిపోతుంది లైఫ్ లాంగ్లో. సూపర్. ఓకే, సో ఇప్పుడు ఏమన్నా ఐ మీన్ అయిపోయారా, మారారా, యాక్టింగే కెరియర్ అని ఫీల్ అయిపోతున్నారా, ఫిక్స్ అయ్యారా? ఇంకా అనుకోలేదు, కానీ ఆపర్చునిటీస్ వస్తే డెఫినెట్గా నేను తీసుకుంటాను అండ్ వైస్ వర్సా. సో యాజ్ ఆఫ్ నౌ ఏమన్నా అంటే చాలా టూ ఎర్లీ క్వశ్చన్ అడగడం, యాజ్ ఆఫ్ నౌ ఎవరన్నా చూసి కాస్టింగ్ కాల్కి ఏమైనా కాస్టింగ్ పిలవడం ఇలాంటివి ఏమన్నా చేశారా? నో, నాట్ యెట్. ఇంకా ఏం రాలేదు. ఆడిషన్కి రండి అని చెప్పి పిలవడం ఇలాంటివి జస్ట్ ప్రెసెంట్ అయితే మీరు ఇంకా ఐ మీన్ ఈ పొగడ్తల పర్వంలో ఉన్నారు. సో ప్రెసెంట్ ఇవి ఈ స్టేజ్ దాటిన తర్వాత స్టార్ట్ హోపింగ్ ఫర్ ద బెస్ట్. బేసికల్లీ ఇప్పుడు యాక్టింగ్ పరంగా ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా? ఇన్స్పిరేషనా? అఫ్ కోర్స్ ప్రవీణ గారు. అతను ఆవిడ మల్టీ టాస్కింగ్ చూసి డెఫినెట్గా నేను చాలా చాలా ఇన్స్పైర్ అయ్యాను. అండ్ ఇన్స్పిరేషన్ యాక్ట్రెస్ ప్రకారంగా అడుగుతున్నా. ఓల్డ్ మూవీస్లో మీరు సూర్యవంశంలో మీనా పర్ఫార్మెన్స్ చూసారా? ఓల్డ్ మూవీస్లో నాకు మీనా గారి పర్ఫార్మెన్స్ చాలా ఇన్స్పైర్ అయింది. సౌందర్య గారిది, రమ్య కృష్ణ గారిది నరసింహ సినిమాలోని. అండ్ ఇలాంటి మూవీస్ నేను చూసినప్పుడు అనిపించేది నేను కూడా సినిమాలోకి వెళ్ళిపోయినా, అది ఇలాంటి క్యారెక్టర్స్ పోర్ట్రే చేయడానికి చాలా ఫన్ ఉంది కదా, కొంచెం యూనిక్, అందరు హీరోయిన్స్లా కాకుండా నార్మల్ కొంచెం యూనిక్ ఉంది ఈ స్టోరీ. సో అలా అనిపించేది. డెఫినెట్గా పాత మూవీస్ అయితే చాలా ఇన్స్పైర్ అయింది. అండ్ రీసెంట్గా అయితే గంగూబాయ్ చూసారా మీరు? యా. సో ఇలాంటివి కొంచెం ఇంపాక్ట్ అయ్యి గుర్తుపెట్టుకునే రోల్స్ అంటే నాకు చాలా ఇన్స్పైర్ అవుతుంది. యా, ఈవెన్ యాక్టర్కి ఉండాల్సిన ప్రైమ్ క్వాలిటీ ఇది. అంటే చాలామంది ఏమనుకుంటారంటే నాకు మంచి రోల్ అంటే ఎక్కువ యాక్టింగ్ స్కోప్ ఉన్న రోల్ కాదు, నాకు చెడు ఉండకూడదు, అంటే నేను ఐ మీన్ కొంచెం నెగిటివ్ క్యారెక్టర్ చేయకూడదు, లేదంటే కొంచెం నేను ఇప్పుడు ప్రవీణ గారిని ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆవిడ ప్రొడ్యూసర్ అయ్యండి, బీయింగ్ ఏ ప్రొడ్యూసర్ ఆవిడ ఒక ప్రాస్టిట్యూట్ రోల్ చేశారు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. తర్వాత చాలా మంది ఎవరో అనుకుని తర్వాత ఈవిడే ప్రొడ్యూసర్ ఏంటి ఈ రోల్ ఎందుకు తీసుకున్నారు అని అనుకున్నారు. బట్ యాక్టింగ్ స్కోప్ ఉన్న రోల్ అది. సో ఒక రియల్ యాక్టర్ ఎవరైనా కూడా యాక్టింగ్ స్కోప్ ఉన్నది చూసుకోవాలి. సో మీరు కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు అలాగే లెక్కలేసుకుంటున్నట్టున్నారు. ఈవెన్ గంగూబాయ్ చెప్పారు కదా. యా, సో ఓకే, ఐ విష్ వెళ్ళాలి, మీరు ఒక మంచి రోల్స్ అన్నీ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఓకే, బిఫోర్ దట్ మీ పర్సనల్ డీటెయిల్స్, అంటే ఏం చదువుకున్నారు, ఎక్కడ చదువుకున్నారు, స్కూలింగ్ అంతా? సో చెప్పినట్టే స్కూలింగ్ నాకు 3 years, ఈ స్కూల్ చాలా స్కూల్స్ మారాను. సో నా గ్రాడ్యుయేషన్ జైపూర్ రాజస్థాన్లోనే అయింది. సో నేను బీఎస్సీ అగ్రికల్చర్ చదివాను అండ్ నేను మాస్టర్స్ కూడా చేశాను, అది వారణాసిలో చేశాను. సో ఇప్పుడైతే హాబీస్ అయితే జనరలీ నాకు స్కేటింగ్ అంటే చాలా ఇష్టము, అండ్ యోగా చేస్తుంటాను. అండ్ 2 years ముందు వరకు నేను జిమ్ చేసేదాన్ని, మానేశాను, పోస్టింగ్ వచ్చింది కాబట్టి. సో అండ్ స్కేటింగ్ అయితే నాకు ఎప్పుడు ఈవినింగ్ అయితే డెఫినెట్గా 1-2 hours నేను చేసి వస్తాను. స్కేటింగ్ కానీ ఇట్స్ వెరీ ఫన్.
నేర్చుకోవడానికి ఒక 14 చాలా ఈజీ కూడా, ఒక 14-20 డేస్లో నేర్చేసుకున్నాను. ఒక బేసిక్ స్కేటింగ్ నుంచి నాకు అది ప్రొఫెషనల్ స్కేటర్స్ వరకు అట్లీస్ట్ నాకు 14 to 20 డేస్ పట్టింది. అండ్ అక్కడ క్వార్టర్స్ రీసెంట్ గానే ఇప్పుడు 6-7 మంత్స్ నుంచి నేర్చుకుంటున్నాను. యాక్చువల్లీ హాబీ. అండ్ డాన్సింగ్, ఐ లవ్ ఇట్. డాన్సింగ్ నా ఫేవరెట్. సో అన్ని యూజ్ అయిపోయినాయి, డాన్సింగ్ యూజ్ అయిపోయింది, డైలాగ్ అన్ని యూజ్ అయిపోయింది. ఈ సినిమాలో అయితే డాన్స్ కూడా యూజ్ చేసుకున్నారు కదా. ఓకే, సూపర్. అంటే పర్ఫెక్ట్ రోల్ రావాలి కదా ఇప్పుడు ఎవరికైనా, మన పొటెన్షియల్ ఎంత ఉందో దానికి తగిన రోల్ వస్తేనే మనం షైన్ అవుతాం, లేకపోతే లేదు. అంటే ఓకే, ఇప్పుడు మీరు టేక్స్ తీసుకున్నప్పుడు కొంచెం ఇబ్బంది పడి ఉంటారు. అంటే మీ మనసులో మీకు యాక్టర్స్ ఎలా ఉంటారో డైలీ లైఫ్లో అనేది తెలియదు కదా. ఒక 2 టేక్లు వచ్చేసరికి అమ్మో వెళ్ళేమనుకుంటారు అనే ఫీలింగ్ వస్తుంది లోపల. సో ఎప్పుడైనా షార్ట్ ఓకే అన్న తర్వాత మీకు కొంచెం ఇంకా బెటర్ చేస్తే బాగుంటుంది, నేను ఇంకా బెటర్ చేయగలను అని అనే పొటెన్షియల్ మీకే తెలుస్తుంది, మీ పొటెన్షియల్. బట్ వాళ్ళు ఏంటంటే ఓకే చెప్పేస్తారు. ఎప్పుడైనా ఒక షార్ట్ ఏదైనా ఒక టేక్ కనిపించిందా, అయ్యో ఇది చెప్పుంటే బాగుంటుంది, సినిమా చూసిన తర్వాత కూడా అనిపిస్తుంది కదా, ఇంకా నేను బాగా చేయగలను, దీనికే చప్పట్లు కొడుతున్నారు, నేను ఇంకా బాగా చేయగలను, బట్ ఇంకొకసారి అడగాల్సింది ఈ టేక్ ఇంకొకసారి చేస్తానని చెప్పి అని అనిపించింది ఏదన్నా పర్టికులర్ సీన్కి? యాక్చువల్లీ 2 కీ పాయింట్స్ ఉన్నాయి. మూవీ షూట్ చేస్తున్నప్పుడు ప్రవీణ గారు అయితే సెట్లో నాకు ఒక హోమ్ ఫీలింగే ఇచ్చారు. సో నేను ఎప్పుడు చేసినా కూడా కొంచెం రిహార్సల్ చేసుకునేవాళ్ళం. సో సెకండ్ కీ పాయింట్ ఏంటంటే, నాకు మనోజ్తో ఒక సీన్ ఉన్నప్పుడు రామకృష్ణ అతను ఏమన్నారంటే, ఉషా నువ్వు ఇప్పుడు ఈ సీన్లో యూ హ్యావ్ టు గివ్ యువర్ బెస్ట్. ఎందుకంటే రేపు పొద్దున నువ్వు స్క్రీన్లో చూస్తే ఇంకొంచెం ఇస్తే బాగుండు అని ఆ ఫీలింగ్ రాకూడదు. సో ఇప్పుడే నువ్వు ఇచ్చేసావు అనుకో, నీకు ఆ ఫ్యూచర్లో రిగ్రెట్ ఉండదు అని అతను అన్నారు. సో ఆ పాయింట్ నాకు బాగా హెల్ప్ అయింది. సో ఐ యూస్ టు టేక్ సమ్ టైమ్, ఇంకా ఎలా చేస్తే బాగుండు, వెరైటీస్ అసలు ఇలా చేసుకుని, దెన్ ఐ యూస్ ద బెస్ట్ వే యాజ్ మచ్ పాసిబుల్లీ 100% ఇచ్చి ఇంకా. సో నాకు ఇప్పటికైతే ఏం అనిపించలేదు. సో నాకు ఏ క్యారెక్టర్ ఏ సీన్ నాకు 100% పర్ఫెక్ట్ అనిపించింది. సో ఫస్ట్ షాట్ ఏంటి, డైలాగ్ చెప్తారా, ఏం చెప్పారు ఫస్ట్ ఆన్ కెమెరా? ఫస్ట్ డే ఫస్ట్ షూట్ అయితే అదే నా ఎంట్రీ. అండ్ ఆ రోజే ఇంకో సీన్ కూడా షూట్ అయింది. ఏదంటే ఫస్ట్ సీన్లోనే కొడతాను కదా రామకృష్ణ అని. సో అదే ఏంట్రా బొడ్డుకోసి పేరు పెట్టారో అందాన్ని పిలుస్తున్నావు, దిక్కుమలసి వచ్చిండు అనుకుని వెళ్ళిపోతాను. సో అది ఫస్ట్ డే ఫస్ట్ సీన్ ఇంకా షూట్. సో సూపర్. ఏదైనా ఒక పర్టికులర్ పోర్షన్ ఏదైనా కొంచెం ఐ మీన్ మొత్తం ఇన్ని డేస్లో కూడా ఏదైనా ఒక పర్టికులర్ డే మిమ్మల్ని కొంచెం ఎక్కువ గుర్తుండిపోయిందా, మీ మెమరీస్ ఈవెన్ పడుకున్నప్పుడు కూడా కళ్ళలో వచ్చి క్యారెక్టర్లో ఉండి? అలా అయితే ఏం లేదు, కానీ గడ్డివాము సీన్ అది మీరు థియేటర్లోనే చూడాలి. కానీ గడ్డివాము సీన్లోని కొంచెం స్ట్రెస్ అయింది. ఒకటి న్యాచురల్గా రావట్లేదు, ఒకటి ఆ టార్చర్ ఇలా అంటారు కదా రామకృష్ణ, అది న్యాచురల్గా రావట్లేదు. ఆ టేక్ కోసం ప్రవీణ మ్యామ్ కొంచెం అప్సెట్ అయ్యారు, కానీ ఫైనలీ న్యాచురల్గా వచ్చింది అండ్ ఇట్ వాస్ పర్ఫెక్ట్. అంతేనండి. కానీ ఆ రవీంద్ర విజయ్ సార్తో యాక్ట్ చేసినప్పుడైతే యాక్చువల్లీ అప్పన్న క్యారెక్టర్ ఏంటంటే, నేను రియల్ లైఫ్లో కూడా నేను అతను చూస్తే నాకు కొంచెం భయం వేస్తుంది. సో ఆ భయమే ఆ క్యారెక్టర్లో కూడా బాగా పనికొచ్చింది. సో అతనితో ఒక సీన్ ఉందంటే ఐ ఫెల్ట్ వెరీ గ్రేట్ఫుల్. సో ఆ సీన్లో ఆ భయం కూడా ఆ సీన్కి పనికొచ్చింది నాకు. సో అది కూడా చాలా న్యాచురల్గా వచ్చింది. నాకైతే నా బెస్ట్ సీన్ అంటే ఆ రవీంద్ర విజయ్ గారితో. ఈవెన్ ఆయన స్క్రీన్ స్పేస్ చాలా తక్కువే ఉంటుంది, అంటే మిగిలిన వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మొత్తం ఉండకపోయినా సూపర్, ఆయన ఇంపాక్ట్ మాత్రం చాలా ఎక్కువ ఉంది సినిమా మొత్తం. సూపర్. సో ఏంటి మీకు ఐ మీన్ ఇప్పుడు ఆల్రెడీ నరసింహలో ఈ రోల్ ఆ రోల్ అలాంటివి అని చెప్పారు కదా, బట్ ఇప్పుడు వచ్చినప్పుడు అప్పుడు జస్ట్ చూసి సరదాగా అనుకుంటాం ఇలాంటి రోల్స్ నేను చేస్తే బాగుంది, నేను కూడా హీరోయిన్ అయితే బాగుంటుంది అనేది జస్ట్ ఒక సరదా లోపల ఉండేది. బట్ ఇప్పుడు ఆల్రెడీ ఎంటర్ అయిపోయారు కాబట్టి మీరు కూడా TFIలో ఒక భాగం అని ప్రౌడ్గా చెప్పుకుంటారు కాబట్టి, సో ఇప్పుడు ఒక తెలియకుండానే ఒక బకెట్ పట్టుకుని వచ్చేస్తాం, బకెట్ లిస్ట్ ఉంటుంది, నాకు ఇలాంటి రోల్ ఎప్పటికన్నా ఒకటన్నా చేయాలి అని ఉంటుంది. ఏంటి ఆ రోల్ ఏంటి? డెఫినెట్గా యాజ్ ఎ కాప్ ఒక రోల్ చేయాలని ఉంది. ఎందుకంటే ఇండియాలో మేల్ పాపులేషన్ చాలా ఎక్కువ ఉంది కాప్లోని. అండ్ మూవీ ఇండస్ట్రీ ఎలా అంటే చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. మూవీస్లో చాలా మంది చూసి ఈ క్యారెక్టర్ని చూసి ఇలా ఇన్స్పైర్ అవుతారు, ఇలా చిరంజీవి గారిని చూసి ఇంతమంది చాలా ఇన్స్పైర్ అవుతారు. సో నాకు లైక్ మీరు అడిగినట్టే ఒక డ్రీమ్ రోల్ ఒక సొసైటీలో ఇంపాక్ట్ అయితే నేను డెఫినెట్గా ఒక యాక్షన్ కానీ యాక్షన్ ఇన్ లైక్ కాప్గా యాక్ట్ చేసి నేను ఇంకా అమ్మాయిలకి ఇన్స్పైర్ చేయవచ్చు, మీరు కూడా ఆర్మ్ ఫోర్సెస్లో జాయిన్ అవ్వండి లైక్. సో ఇలాంటి డ్రీమ్ రోల్ అయితే డెఫినెట్గా నాకు ఒకటి మనసులో అయితే ఉంది, వస్తే
బై గాడ్ గ్రేస్ డెఫినెట్గా ఐ హోప్ ఐ మేక్ ఈ తరం విజయశాంతి నైస్. ఓకే, ఎవరైనా ఐ మీన్ ఇంత పాజిటివిటీలో ఎక్కడైనా ఒక చిన్న నెగిటివ్ మార్క్ ఇక్కడ కనిపించింది? ఎవరైనా ఏదన్నా మిమ్మల్ని కొంచెం క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఉన్నారా? బికాస్ క్రిటిసిజం అనేది చాలా అవసరం, మనం ఇంకా డెవలప్ అవుతాం. ఆల్మోస్ట్ నేను పర్ఫెక్ట్ దాకా ఉన్నా, పర్ఫెక్షన్ కొంచెం యాడ్ అవుతుంది. ఎవరైనా యాడ్ చేసింది ఏదైనా ఉందా చిన్నది పర్టికులర్? యాక్చువల్లీ షూటింగ్ మొత్తం అయిపోయాక ఇంకా అనుకున్నాను మూవీ రిలీజ్ అవుతుంది, నా క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ అవుతుంది, పాజిటివ్ టాక్ కూడా రావచ్చు, నెగిటివ్ టాక్ కూడా రావచ్చు. ఐ వాజ్ మెంటలీ ప్రిపేర్డ్ బిఫోర్ ఓన్లీ. సో ఆఫ్టర్ మూవీ రిలీజ్ అయ్యాక నేను అస్సలు అనుకోలేదు. ఐ మీన్ ఇప్పటికొచ్చి నెగటివ్ రివ్యూ అయితే రాలేదు, టచ్ వుడ్. కానీ పాజిటివ్ కమెంట్స్ అయితే నాకు ఇంకా కొంచెం కాన్ఫిడెన్స్ ఇస్తుంది, ఇంకా మంచిగా ఓవర్వెల్మ్, సో ఇంకా పుష్ చేస్తుంది యూ కెన్ డూ మోర్ అని. సో నెగిటివ్ అయితే ఇంకా రాలేదండి, అన్ని పాజిటివ్ వస్తుంది. మా చెల్లితో పాటు, నా ఫ్రెండ్స్తో పాటు, నా ఫ్యామిలీతో పాటు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆర్ లైక్ సపోర్టింగ్ అండ్ అప్రిషియేటింగ్. సో మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే ఉషాలో బిఫోర్ మూవీ ఆఫ్టర్ మూవీ వచ్చిన డిఫరెన్సెస్ ఏంటి లైఫ్లోనా? బిఫోర్ ఉషా ఆఫ్టర్ ఉషా ఏం లేదు, సేమేనండి. కానీ అందం క్యారెక్టర్కి ఐ టుక్ రెస్పాన్సిబుల్. సో సొసైటీలో కొంచెం ఇంపాక్ట్ చూపించాలి. నేను అసలు మూవీ మీకు తెలిసే ఉంటుంది, నేను మూవీ అసలు అనుకోలేదు, చాలా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది అని. సో ఫస్ట్ మూవీలోనే ఫస్ట్ క్యారెక్టర్ ఇంత స్ట్రాంగ్గా వచ్చింది అంటే నేను ఇంకా ఆ ఛాన్స్ వదులుకోవద్దు అనుకున్నాను. సో నేను 6-7 months నేను ఇంకా గ్యాప్ కోచింగ్ కొంచెం ఆపేసి ఇంకా కొంచెం ఫోకస్ చేసుకున్నాను. అండ్ వర్క్ షాప్స్ చేసి ఇంకా క్యారెక్టర్లో కొంచెం దిగేసి, మీకు తెలిసిందో నేను ఐ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అని. సో కొంచెం ఇలా నడిచేదాన్ని, కొంచెం రఫ్ అండ్ టఫ్గా ఉండేదాన్ని. కొంచెం ఆ ఫెమినైన్ ఎనర్జీ, ఆ లంగా ఓని కట్టుకొని ఆ మాట తీరు, ఆ జడ, వయ్యారం అవన్నీ కోసం డెఫినెట్గా నేను వర్క్షాప్స్ చేశాను. ప్రవీణ గారు కూడా నా పైన కొంచెం స్ట్రిక్ట్గానే ఉన్నారు. ఇగో తెలుగులోనే మాట్లాడాలి, ఇంకా నువ్వు ఒక్క ఇంగ్లీష్ వర్డ్ ఒక్కటి హిందీ ఏ వర్డ్ లేదు, తెలుగులోనే మాట్లాడాలి అని. సో ఆడిషన్కి కూడా నేను ఒకసారి లంగా ఓని తెమ్మంటే నేను వేసుకున్నాను నన్ను చూడడానికి. సో మళ్ళీ ఆడిషన్ అయిపోయాక నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్ళిపోతుంటే ప్రవీణ గారు లేదు లంగా ఓనితోనే నువ్వు ఇప్పుడు వెళ్ళాలి. సో ఆవిడ డెడికేషన్ అలా. సో ఆవిడ డెడికేషన్ నా పైన ఇంత ట్రస్ట్ చూపిస్తున్నారంటే ఇంకా నేను కూడా సరే లంగావని కదా మీరు చెప్పినట్టే, నేను మెట్రోలో కూడా లంగావని వేసుకుని హాస్టల్ అందరూ ఏంటి పాప లంగావని వేసుకుంది ఏంటి అసలు ఏం చేస్తుంది. సో దిస్ హ్యాపెన్ అండి. సో ఏదన్నా ఒక ప్రాప్ ఏదైనా సంథింగ్ ఒక థింగ్ కానీ మీకు మెమరీగా ఉండడానికి సినిమా సెట్స్ నుంచి తెచ్చుకున్నారా? సినిమా సెట్స్ నుంచా? డాన్స్ వాజ్ వెరీ ఛాలెంజింగ్. ఎందుకంటే ఎన్వైరన్మెంట్ అస్సలు కోప్ చేయలేదండి ఆ రోజు, ఫుల్ వర్షం. సో చేసేస్తాం మేము, కానీ వర్షం కోఆపరేట్ చేయలేదు. కానీ ఎప్పుడైతే మేము ఎప్పుడైతే వర్షం ఆపిందో అప్పుడు మేము షూట్ చేసినప్పుడు ఆఫ్టర్ కట్ అందరూ విజిల్స్ సూపర్. అండ్ ప్రవీణ గారు చాలా హ్యాపీగా ఉంది, కానీ డాన్స్ మాత్రం సూపర్ వచ్చింది. ద బెస్ట్ డే అండి. ఏదైనా ఒక ఐ మీన్ జ్యువెలరీయో లేదంటే హాఫ్ శారీయో సినిమా సెట్స్ నుంచి ఏదైనా తెచ్చేసుకున్నారా మెమరీగా ఉంటుంది? అలా ఏం తెచ్చుకోలేదండి, నేనే మెమరీ, ఇంకా షూట్ డేసే మెమరీ ఎవ్రీథింగ్. సో అలా ఏం లేదండి, ఎవ్రీథింగ్ నేను మొత్తం రెస్పాన్సిబుల్, అందరికీ వాళ్ళ థింగ్స్ అన్ని ఇచ్చేసి వచ్చేసానండి. ఓకే, హూస్ యువర్ ఫేవరెట్ హీరో అండ్ ఫేవరెట్ డైరెక్టర్? సో ఫేవరెట్ డైరెక్టర్ అయితే అందరు డైరెక్టర్కి డిఫరెంట్ విజన్ ఉంటుంది, డిఫరెంట్ కథలు ఉంటుంది. కానీ ఇట్స్ డిపెండ్ అపాన్ ద క్యారెక్టర్. సో నాకు మోస్ట్లీ రాజమౌళి సార్ది క్యారెక్టర్స్ రోల్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సో ఫేవరెట్ డైరెక్టర్ అంటే రాజమౌళి సారే. అండ్ ఫేవరెట్ యాక్టర్ అంటే ధనుష్ సార్. ఐ డ్రీమ్ అసలు సార్తో వర్క్ చేయాలని. అండ్ దూరంగా ఉన్నారు, లేకపోతే నేను కూడా కొట్టేవాడిని, నాకు కూడా చాలా ఇష్టం. ధనుష్ గారు ఫేవరెట్. అండ్ పవన్ కళ్యాణ్ గారు లైక్ న్యాచురల్, దట్ ఆర్ దట్ యాక్షన్ అన్ని న్యాచురల్, ఎవ్రీథింగ్. అది హుక్ స్టెప్ కానీ ఏదైనా లైక్ ఇంపాక్ట్ ఉంటుంది, లైక్ జనరేషన్ గుర్తుంటుంది. సో ఓకే, సో మీరు చిన్నప్పటి నుంచి కథలు విన్నాను అని చెప్పి అన్నారు కదా, మీ అమ్మమ్మ గారు నాన్నమ్మ గారి దగ్గర నుంచో కథలు అక్కడ ఇలాంటివన్నీ వింటూ ఉన్నాను అన్నారు. సో యాక్చువల్లీ ఫోక్ సాంగ్స్ కూడా కొన్ని ఉంటాయి బేసికల్లీ, ఏమన్నా విన్నారా? మీరు పాట పాడమన్నప్పుడు ఏం పాడారు మరి?
సినిమాల్లో పాటలు పాడేశారా ప్రవీణ గారు పాడమని? సినిమా పాట నార్మల్ ర్యాండమ్ గా లైక్ అప్పుడైతే మ్యామ్ గారు అయితే నేను టెస్ట్ చేస్తున్నారు ర్యాండమ్ గా అయితే అప్పుడు పుష్ప సాంగ్ చాలా ఫేమస్ కాబట్టి నేను సామి 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 అది పాడాను కానీ ఇప్పుడు అంటే నాకు లిరిక్స్ కూడా కొంచెం ఇప్పుడు కూడా బాగానే స్కిప్ కొట్టేసారు నేను అడగక ముందే స్కిప్ కొట్టేద్దాం లిరిక్స్ గుర్తులేవని చెప్పేసారా? సో మీకు మెమరీ అంత వీక్ ఉండదు నాకు తెలుసు, నాకు స్ట్రాంగ్ లేదండి. నేను నా వాయిస్ సాంగ్స్ అసలు పర్వాలేదు ఒక పాట పాడండి. ఏలో ఎన్నెల్లో ఏలో ఎన్నెల్లో ఎండి తెర లాంటిది నా వల్లో సినిమా హాల్లో ఆట 14 ఏళ్ళు నాలో సై ఆట 16 ఏళ్ళు. నా మూవీ సాంగ్ గుర్తుకొచ్చింది. నాకు లిరిక్స్ గుర్తులేవు, చేసేవాడిని నాకు అంత గుర్తులేవు లిరిక్స్. ఓకే, బట్ ఎనీవే ఐ మీన్ మీకు ఒక లాట్ ఆఫ్ ఒక బకెట్ పట్టుకొచ్చారు, ఒక పెద్ద బ్యాగ్ వేసుకుని హోప్స్తో బకెట్ లిస్ట్తో TFIలోకి అయితే ఎంటర్ అయిపోయారు. సో గ్రాండ్ వెల్కమ్ అయితే దక్కింది. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. సో మచ్. And lastly, I want to thank Rana Daggubati sir for presenting this movie. ఆయన స్ట్రాంగ్ సపోర్ట్ వల్ల అట్లీస్ట్ ఈ మూవీకి స్పెషల్ అటెన్షన్ వచ్చింది, స్పెషల్ షైన్ వచ్చింది అండ్ ఎంకరేజ్ చేస్తున్న ఫ్రెష్ ఫేస్, ఫ్రెష్ టాలెంట్స్. సో ఐఎమ్ వెరీ 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 థ్యాంక్ఫుల్ ఫ్రమ్ మై కోర్ ఆఫ్ మై హార్ట్ టు సర్. సూపర్. సో ఫైనల్లీ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. బేసికల్లీ సినిమా ఇండస్ట్రీ ఈజ్ నాట్ మెంట్ ఫర్ ఎవ్రీ వన్ అనేది ఒక స్టేట్మెంట్ ఉంటుంది. మీకైతే ఓకే, మీకు చాలా పాజిటివిటీ, అంత ఫుల్ ఆఫ్ పాజిటివిటీ. బట్ ఈ స్టేట్మెంట్ ఎక్కడైనా మీకు కనిపించిందా మీరు చేసిన ఒక్క? యాక్చువల్లీ ఈ క్యారెక్టర్ వచ్చినప్పుడు నా మైండ్లో థాట్ ఏమొచ్చిందంటే ఓకే సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు కొంచెం ప్రోగ్రెస్ అవుతుంది. హీరోయిన్స్ అంటే కొంచెం తెల్లగా ఉండడమే కాదు, ఇప్పుడు మల్టిపుల్ ఫేస్, మల్టిపుల్ స్కిన్ టోన్స్, మల్టిపుల్ యునో షేప్స్, సైజ్, ఎవ్రీథింగ్ వస్తే సొసైటీలో అది నార్మలైజ్ అవుతుంది. ఇప్పుడు కొంచెం అప్పుడు జనరేషన్ ద్వారా అది కొంచెం ఫేర్ స్కిన్ ద్వారా అది ఇంకా సొసైటీలో ఉండిపోయింది. అబ్బా ఈ కలర్ నువ్వు సినిమా హీరోయిన్ కలర్ ఇంకా కలర్ లాగే ఉండిపోతుంది అని వచ్చింది. సో డెఫినెట్గా ఇప్పుడు ఈ క్యారెక్టర్ తర్వాత ఇప్పుడు చాలామంది అమ్మాయిలు డస్కీ స్కిన్ కానీ, విటిష్ కానీ, తెల్లగా ఉన్న అమ్మాయిలు కానీ ఇలాంటి క్యారెక్టర్స్ కొంచెం ఇంకా బోల్డ్గా వస్తే సొసైటీలో అది నార్మల్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో యా, బట్ దీన్ని ఎప్పుడో ధనుష్ గారు ఎప్పుడో బ్రేక్ చేశారు యాక్చువల్లీ. అవును, కేజీ కండ లేకుండా. బట్ స్టిల్ ఐ లవ్ హిమ్ అండ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ అకార్డింగ్ టు యాక్ట్రెస్. హీరోలు అయితే ధనుష్ గారు, రజనీకాంత్ గారు, నాని గారు, వావ్, దే ఆర్ అమేజింగ్ పీపుల్. సో ఫైనల్లీ సో గ్రాండ్ వెల్కమ్ దక్కింది కాబట్టి ఐ విష్ యూ ఆల్ సక్సెస్. ఇలాగే మీ జర్నీ ఇంకా ముందుకు వెళ్ళాలి, అసెండింగ్లో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.